గోస్ట్ వీడియోస్ అంటే భయపడే వాళ్ళు ఈ వీడియోని ఇప్పుడే స్కిప్ చేసేయండి. దెయ్యాలు అర్ధరాత్రి పూటే తిరుగుతుంటాయని మనం అనుకుంటాం. కానీ పట్టపగలే ఇలాంటి దెయ్యాలను చూస్తే ఎంతటి ధైర్యం ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా భయపడతారు. ఈ రోజు ఈ వీడియోలో అలాంటి కొన్ని గోస్ట్ వీడియోస్ ని చూసేద్దాం. ఈ వీడియో చూసి మీరు నిజంగానే భయపడి ఉంటే ఎస్ అని, ఒకవేళ భయపడకపోతే నో అని కామెంట్ చేయండి. ఇలాంటి గోస్ట్ వీడియోస్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూజిలాండ్లో ఫిలిం స్టూడెంట్స్ ఈ రైల్వే ట్రాక్ దగ్గర ఫిలిం షూట్ చేసుకుందామని ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరూ వాళ్ళ షూటింగ్ ప్రాసెస్ లో ఉండగా అనుకోకుండా వాళ్ళకి ఇద్దరు మనుషులు ఇంత భయంకరంగా అనుమానంగా కనిపించారు. అంతే ఆ స్టూడెంట్స్ మొత్తం ఒక్కసారిగా షాక్ అయ్యి వాళ్ళ వైపు అలానే చూస్తున్నారు. అంతేకాదు అక్కడ అనుమానంగా ఉన్న ఆ ఇద్దరిని వీళ్ళ ఫోన్లు రికార్డ్ కూడా చేస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు మగ ఒకరు లేడీ ఉన్నారు. ఇద్దరు భయంకరంగా కనిపించే ఒక తెల్లటి మాస్క్ ని ధరించి ఈ స్టూడెంట్స్ అందరినీ అలానే చూస్తున్నారు. మొదట్లో ఈ స్టూడెంట్స్ వాళ్ళని ఏడిపించడానికి వీళ్ళ ఫ్రెండ్సే అలా చేస్తున్నారని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ చేతిలో ఆయుధాలను చూశారో అప్పుడు వీళ్ళకు కూడా భయం మొదలైంది. ఇక్కడ ఈ లేడీని చూస్తే తన చేతిలో గన్ను కూడా ఉంది. ఎప్పుడైతే వీళ్ళ దగ్గర నిజమైన గన్నును చూశారో వెంటనే ఈ స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయారు. కానీ ఒక్కళ్ళు మాత్రం కొంచెం ధైర్యంగా వాళ్ళు ఏం చేస్తున్నారో అని రికార్డ్ చేస్తున్నారు. చివరికి వాళ్ళని ఎదిరించే ధైర్యం లేక ఈ స్టూడెంట్స్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చేశారు. అయితే ఇదే విషయం ఈ పోలీసులకి ఎలా తెలిసిందో ఏమో కానీ ఈ పోలీసులు కూడా వీళ్ళ మీద ఒక పోస్ట్ ని రిలీజ్ చేశారు. ఇలాంటి వాళ్ళు మీకు ఎక్కడైనా కనిపించినా లేదా ఎక్కడైనా అనుమానంగా ఆయుధాలతో ఎవరైనా వ్యక్తులు కనిపించినా వెంటనే మా నెంబర్స్ కి కాల్ చేయండి అని ఇలాంటి పోస్ట్ ని సెండ్ చేశారు. ఫైనల్ గా ఈ స్టూడెంట్స్ కూడా తెలుసుకుంది ఏంటంటే ఇది ఎవరో ఏడిపించడానికి చేసిన వ్యక్తులు కాదని, ఇది కొంచెం సీరియస్ ఇష్యూనే అని తెలుసుకున్నారు. ఈ వ్యక్తి ఈ విమానం విండో పక్కన కూర్చుని బయట కనిపిస్తున్న బ్యూటిఫుల్ నేచర్ ని చాలా ఆనందిస్తున్నాడు. అదే టైంలో విమానం 35,000 అడుగుల ఎత్తులో కూడా ఉంది. అంత ఎత్తులో ఉన్నప్పుడు దాదాపు ఈ క్లౌడ్స్ తప్ప ఇంకేమీ కనిపించవు. అలాంటి టైంలోనే ఇతనికి ఆ మేఘాల పైన ఒక ఇద్దరు అతి పెద్ద మనుషులు నుంచున్నట్లుగా కనిపించారు. తను వాళ్ళిద్దరిని చూసి నిజంగా షాక్ అయిపోయాడు. ట్విస్ట్ ఏంటంటే కొంచెం పక్కన చూస్తే అక్కడ కూడా ఇంకొంతమంది మనుషులు ఇలానే నుంచుని ఉన్నారు. వెంటనే తన ఫోన్ లో ఈ ఫుటేజ్ రికార్డ్ చేసి ఈ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి మీకేమైనా అర్థమవుతుందా అని మనల్ని క్వశ్చన్ చేశాడు. నిజానికి చాలా మందికి నిజంగానే ఆ మనుషులు ఎవరో అర్థం కాలేదు. కానీ కొంతమంది మాత్రం ఈ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొగ వల్ల ఇలా అయి ఉండవచ్చని అనుమానంగానే చెప్పారు. మరి కొంతమందికి ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగ 35,000 అడుగుల పై వరకు ఎఫెక్ట్ ఉంటుందా అని చాలా మందికి డౌట్ వచ్చింది. ఓవరాల్ గా ఇదేంటో అర్థం కాక ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఈ లేడీ తన ఫ్రెండ్ని బయటికి వెళ్దామని కాల్ చేస్తుంటే ఎంతసేపటికి కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో తనే తన ఇంటి దగ్గరికి వెళ్లి ఫోన్తో తన ఇంటిని రికార్డ్ చేస్తుంది. ఇంకా ఇంట్లోకి కూడా తన కోసం వెళ్ళగా ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. అదే టైంలో ఇంటి మొత్తాన్ని వెతుకుతుండగా ఒక్కసారిగా ఏం జరిగిందో చూడండి. అంతే ఎవరో సడన్ గా తలుపు వేసినట్లు శబ్దం రాగానే తను భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయి బయటకు వచ్చేసింది. ఇంటికి వెళ్లి తను రికార్డ్ చేసిన వీడియోని చూస్తుండగా తనకి భయంకరమైన సంఘటన కూడా బయటపడింది. ఆ ఇంటి కిటికీ నుంచి ఎవరో ఒకరు ఒక గోస్ట్ రూపంలో ఆ కిటికీలో నుంచి చూస్తున్నట్లుగా తను గమనించింది. అంతే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ ఇంటి వైపుకి వెళ్ళలేదు. ఒకరోజు రాత్రి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆఫీస్ లో చాలా భయంకరమైన సంఘటనలు జరిగాయి. సడన్ గా అక్కడున్న చైర్స్ మూవ్ అవుతూ వాటంతటికి అవే పక్కకు జరిగిపోతున్నాయి. అలానే ఆఫ్ లో ఉన్న కంప్యూటర్స్ కూడా ఒకసారి బ్లింక్ అవటం జరిగింది. ఇంకా వేరే చోట కూడా అక్కడ ఉండే ఫైల్స్ ని పేపర్స్ ని గాల్లోకి విసిరేస్తూ నిజంగా ఈ సంఘటన మొత్తం చాలా భయంకరంగా తయారైంది. వాటంతటికి అవే డోర్స్ మూసుకోవటం, వింతైన శబ్దాలతో ఆ రాత్రంతా భయంకరంగా ఉంది. అయితే కింద ఉన్న సెక్యూరిటీ పైనేవో వింత శబ్దాలు వస్తున్నాయని సీసీ ఫుటేజ్ ని చెక్ చేయగా ఈ సంఘటన మొత్తాన్ని చూసి సెక్యూరిటీ కూడా వణికిపోయాడు. మరి చివరికి ఇది ఫేకా లేక రియలో అర్థం కాని ఒక మిస్టరీగానే ఉండిపోయింది. సేమ్ ఇలానే ఇక్కడైతే ఏకంగా ఒక లేడీ వర్క్ చేసుకుంటూ ఉన్నా కూడా తన వెనక వైపు ఉన్న కుర్చీ దానంతటదే ఈ విధంగా పక్కకొచ్చేసింది. ముందు ఈ లేడీ ఆ కుర్చీని చూసి అంతగా ఏమీ పట్టించుకోలేదు. తర్వాత కాసేపటికి పక్కనే ఉన్న ఒక వాటర్ బాటిల్ సడన్ గా కింద పడిపోయింది. అప్పుడే తనకి భయం మొదలైంది. తర్వాత తనే ధైర్యం తెచ్చుకొని గాలికి పడుంటుందిలే అనుకుని ఆ వాటర్ బాటిల్ ని పైన పెట్టింది. మళ్ళీ తను వర్క్ చేసుకుంటుండగా ఈసారి సడన్ గా తన కుర్చీని ఎవరో వెనక్కి లాగేశారు. అంతే
అస్సలు అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు. ఇంకా అక్కడ ఎవ్వరూ కూడా లేరు. వెంటనే తను చాలా భయపడిపోయి వీలైనంత త్వరగా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయింది. ఇక్కడ ఒక లేడీ తన స్నాక్స్ని ఎంజాయ్ చేస్తూ తన ఫోన్లోనే రికార్డ్ చేసుకుంటుంది. అదే టైంలో అటుగా ఒక లేడీ వచ్చి తన ఫోన్ వైపు చూసింది. వెంటనే తనకి చాలా భయం వేసింది. ఎందుకంటే తను చాలా భయంకరంగా పూర్తిగా తెలుపు రంగులో చాలా వింతగా తనకి కనిపించింది. అంతే, ఆమెను చూసి భయపడిపోయి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక వెయిటర్ ఆ రెస్టారెంట్లో ఉన్న చైర్స్ని మెనూ కార్డ్స్ని సర్వ్ చేస్తుండగా అక్కడ ఉన్న ఒక ఐటెం దానంతట అదే జారుకుంటూ తన దగ్గరికి వచ్చేసింది. అక్కడ టేబుల్ వంకరగా లేదు, అన్ని టేబుల్స్ సమానంగానే ఉన్నాయి. మరి ఆ వస్తువు దానంతట అదే తన దగ్గరికి వచ్చేసరికి ఆ వెయిటర్ కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు. అర్ధరాత్రి పూట ఈ దారిలో వెళ్తున్న ఇతనికి అనుకోని ఒక భయంకరమైన సంఘటన ఎదురైంది. తను కొంత దూరం వెళ్ళాక ఏదో శబ్దం వస్తుందని తన టార్చ్ లైట్ ని పైకి తిప్పి చూడగా అక్కడ ఒక తెల్లటి రూపంతో ఒక వింత జంతువు కనిపించింది. దాన్ని చూసి ఇతనేమీ భయపడలేదు. కానీ ఆ జంతువే ఇతను చూసి భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయింది. తను తీసిన ఈ వీడియో ఫుటేజ్ ని ఈ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా చాలా మంది బిగ్ ఫుట్ యానిమల్ అని కామెంట్ పెడుతున్నారు. ఈ వీడియో బాగా వైరల్ అయిపోయింది. ఈ వీడియో ఫుటేజ్ చూశాక ఢిల్లీలో ఉండే ప్రజలు కూడా చాలా భయపడ్డారు. ఎందుకంటే ఇక్కడ ఒక బస్సులో ఒక లేడీ దిగమన్నా కూడా దిగకుండా అక్కడే కూర్చుని ఉంది. కండక్టర్ ఎంత చెప్తున్నా కూడా దిగకపోయేసరికి డ్రైవర్ బస్ ఆపి ఇద్దరు తనని దిగమని అడుగుతున్నా కూడా తను ఏ మాత్రం దిగటం లేదు. విచిత్రం ఏంటంటే తను ఎప్పుడైతే వీళ్ళ వైపు చూసిందో అప్పుడు వీళ్ళు కూడా షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆమె ముఖం కనబడకుండా పూర్తిగా నలుపు రంగులో ఉంది. డ్రైవర్ కి కండక్టర్ కి ఆమె దగ్గరికి వెళ్లే ధైర్యం లేక దూరం నుంచి దిగమని చెప్తున్నారు. ఎంత చెప్పినా తను దిగకుండా అలానే కూర్చుని ఉంది. ఇంకా ఈ కండక్టర్ ఇదంతా ఫోన్ లో కూడా రికార్డ్ చేస్తున్నాడు. ఇలా కాదని చెప్పి పక్కనే ఉన్న పోలీస్ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఈ పోలీస్ దగ్గరికి వెళ్లి వచ్చేసరికి ఆ బస్ లో ఆ లేడీ లేదు. అసలు తను నిజంగా మనిషేనా లేక దెయ్యమో అర్థం కాక వీళ్ళు చాలా భయపడ్డారు. आपका चेहरा ही नहीं है यार। उतर जाओ। नहीं पुलिस। ఎడారిలో వెళ్తున్న వీళ్ళకి ఒక వింత అరుపులు రావటంతో ఆగి ఆ అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అని వెతుకుతున్నారు. చివరికి అక్కడ రాళ్లతో కప్పేసి ఉన్న ఆ డోర్ ని తెరిచి చూడగా అక్కడ ఒక పెద్ద హోల్లో నుంచి ఈ వింత శబ్దాలు అనేవి వస్తున్నాయి. ఆ అరుపులు భయంకరంగా ఉండేసరికి వెంటనే వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత తను అనుకున్నది అవి మనుషులువా లేక ఏవైనా జంతువులువా అని అనుకున్నాడు. కానీ చివరికి అవేంటో తెలియక ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టి అవేంటో మీకేమైనా తెలుసా అని క్వశ్చన్ చేశాడు. ఇక్కడ ఒక భయంకరమైన రూపంతో ఉన్న ఈ లేడీ నన్ను లోపలికి రానివ్వండి, నాకు సహాయం చేయండి అంటూ వాళ్ళని అడుగుతుంది. అది కూడా ఇంత అర్ధరాత్రి పూట. వాళ్ళు చాలా భయంతో తనను లోపలికి రానివ్వకుండా మాట్లాడుతున్నప్పటికీ తను ఎలాగైతే లోపలికి రావాలని ప్రయత్నిస్తుంది. చివరికి వీళ్ళు చేసేది లేక తన పైన ఒక వస్తువుని ఇసిరేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి మీరు నిజంగానే భయపడి ఉంటే ఎస్ అని, ఒకవేళ భయపడకపోతే నో అని కామెంట్ చేయండి. ఇలాంటి గోస్ట్ వీడియోస్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.